హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2024 వరకు మనం ఏ టీమ్స్ అయితే గెలిచింది చెప్పామో ఆ టీమ్స్ గెలిచాయి అనమాట. అండ్ ఐపీఎల్ 2024లో 21 మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 7న ఆదివారం ఉండబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలబోతున్నారు అని చెప్పేసి ప్రొడక్షన్ అయితే అందించబోతున్నాము. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్తో పాటు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ మ్యాచ్ మీద ఎంత అమౌంట్ వేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా గైడ్ కూడా చేయడం జరుగుతుంది. మనం రోజు ఇలానే ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా పూర్తయినంత వరకు అయితే మనం ఇలానే ప్రొడక్షన్ అయితే ఇస్తూ ఉంటాము. ఐపీఎల్ తర్వాత పిఎస్ఎల్, బిగ్ బ్యాష్ లీగ్, ఉమెన్స్ ఐపీఎల్ చాలా లీగ్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని మ్యాచెస్ రిపోర్ట్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మీకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్ అని మెసేజ్ అయితే చేయండి. నేనైతే మీకు యాప్ లింక్ అయితే పెడతాను. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 21 మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. ఈ యొక్క మ్యాచ్ అయితే లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో ఆడబోతున్నారు. ఈ యొక్క గ్రౌండ్ అనేది ఎల్ఎస్జీ టీంకి అయితే పూర్తిగా అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో మొత్తంగా 8 మ్యాచెస్ జరిగినవి. ఇక్కడ ఎవరైతే మొదట బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 50% అయితే గెలిచి ఉన్నారు. అండ్ అలానే సేమ్ టు సేమ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా 50% అయితే గెలిచి ఉన్నారు. అండ్ ఈ యొక్క గ్రౌండ్లో ఫేస్ బౌలర్స్కి అయితే 55% వికెట్స్ పడే అవకాశాలు అయితే ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి అయితే 45% వికెట్స్ పడే అవకాశాలు అయితే ఉన్నవి. ఈ యొక్క గ్రౌండ్ అనేది ఫేస్ బౌలర్స్కి అయితే అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నవి. ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. అండ్ జీటీ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. ఇకైతే ఎల్ఎస్జీ టీం అయితే కొంచెం లీడ్ అయితే కనబడుతుంది. అండ్ ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ కంపారిజన్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే ఈ రెండు టీంలు అనేవి 4 మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. ఆ 4 మ్యాచ్లు కూడా జీటీ టీమే గెలిచిందనమాట. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది ఎల్ఎస్జీ టీం మీద జీటీ టీమే కనపరుస్తూ ఉంది. మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే నేను ఈ మ్యాచ్లో ఎల్ఎస్జీ టీం గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అందాజు మాత్రమే అనమాట. నేనైతే తప్పకుండా ఇదే టీం గెలుస్తుందని నేను చెప్పలేను. ఏ టీం గెలుస్తుందని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే కన్ఫామ్గా పోస్ట్ చేస్తామన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోయింటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఇంకా రాబోయే మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.